రైల్వే నుండి మనకు కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ నోటిఫికేషన్స్ వచ్చాయి. సో మనం ఈ వీడియోలో వచ్చేసి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ని డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేసి ఈ నోటిఫికేషన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో ఈ నోటిఫికేషన్లో చూసినట్టయితే ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 15/4/2024 నుండి స్టార్ట్ అయిందన్నమాట. అంటే ఈరోజు నుండి స్టార్ట్ అయింది. క్లోజింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 4/5/2024 నైట్ 11:59 వరకు యాక్టివ్లో ఉంటుంది. సో అంటే May 14 వరకు యాక్టివ్లో ఉంటుంది. దీని మోడిఫికేషన్ వచ్చేసి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 15/5/2024 నుంచి 24/5/2024 వరకు యాక్టివ్లో ఉంటుంది. సో ఈ కానిస్టేబుల్ పోస్టులు చూసినట్టయితే ఇది లెవెల్ 3 పోస్టులు అన్నమాట. సో దీంట్లో B1 మెడికల్ స్టాండర్డ్ అనేది కంపల్సరీ ఉండాలి ఈ పోస్టులకు అప్లై చేసేవారికి. అండ్ ఏజ్ వచ్చేసి 18 to 28 years అనేది ఉండాలి. యాజ్ పర్ అంటే 1/7/2024 అంటే 1/7/2024 డేట్ వరకు మనకి 18 నుంచి 28 years వరకు అనేది ఉండాలి. ఇది ఇంక్లూడింగ్ అనేది COVID-19 పాండమిక్ ఏజ్ లిమిట్ కూడా ఇచ్చింది, ఇందులో యాడ్ చేసి ఇచ్చిండు అన్నమాట, ప్లస్ 3 years. ఓకే, ఈ టోటల్ వేకెన్సీస్ వచ్చేసి ఆల్ ఆర్ఆర్బీస్లో 4208 ఉన్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి స్క్రోల్ చేసినట్టయితే దీంట్లో వచ్చేసి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ చూసినట్టయితే ఈ కానిస్టేబుల్ జాబ్స్ అనేది 10th పాస్ తోటి అప్లై చేయొచ్చు. ఈ అప్లికేషన్ చేసినప్పుడు మనకు క్రియేట్ అన్ అకౌంట్ అని ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అని అడుగుతుంది. సో ఇంతకుముందు లాస్ట్ నోటిఫికేషన్ ఏదైనా అప్లై చేసి ఉంటే ఆల్రెడీ అకౌంట్ అనేది మీరు క్రియేట్ చేసుకొని ఉంటారు. ఆ అకౌంట్ తోటి మనం పోవచ్చు. ఒకవేళ మీరు లాస్ట్ నోటిఫికేషన్ ఏమైనా అప్లై చేసుకోకుండా ఉంటే మనము క్రియేట్ అన్ అకౌంట్ పైన క్లిక్ చేసి మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఈ అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు మనకు ఈమెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ కానీ కంపల్సరీ మనకు కావాలి. సో ఇంకా మనకు వచ్చేసి ఇది అప్లై చేసినప్పుడు మనకు ఒక సిబిటి అనేది ఉంటుంది. అండ్ ఇంకోటి సిబిటి కంప్లీట్ అయ్యాక పీఈటీ ఉంటుంది. పీఈటీ కంప్లీట్ అయ్యాక ఫిజికల్ మెజర్మెంట్స్ అనేటివి ఉంటాయి. సో అండ్ దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని ఉంటుంది. సో దీంట్లో నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఎగ్జామ్ సిబిటీలో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి 1/3 నెగిటివ్ మార్క్ ఉంటుంది ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి. 1/3 మార్క్ పర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూసినట్టయితే మనం అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇచ్చాడు చూడండి. ప్రిస్క్రైబ్డ్ ఏజ్ ఇన్ నార్మల్ కోర్స్ యాజ్ ఆన్ 1/7/2024 18 to 25 years మాత్రమే ఉండాలి. అండ్ ఏజ్ అప్లికేబుల్ టు ది సిఎన్ యాజ్ ఆన్ 1/7/2024 18 to 28 years. అంటే ఇది COVID-19 పాండమిక్లో ఏజ్ అనేది ఎక్కువ చాలామంది ఉన్నారు కదా. సో వాళ్ళకి మాత్రం 3 years అనేది ఎక్స్టెండ్ చేసి అనేది ఇచ్చాడు మనకు. ఇందులో స్టార్టింగ్లో చెప్పినా కదా నేను, అది అందులో ఇంక్లూడ్ చేసి ఇచ్చాడు కాబట్టి 18 to 28 years అని చెప్పాను. సో యాక్చువల్లీ 18 to 25 years మాత్రమే ఉండాలి. కాకపోతే ఇంక్లూడింగ్ ఇచ్చాడు కాబట్టి 18 to 28 years అని ఇచ్చాడు. దీంతోపాటు మనం వచ్చేసి కమ్యూనిటీ వైజ్గా చూసుకున్నట్లయితే ఏజ్ రిలాక్సేషన్ SC/ST వాళ్ళకి 5 years అండ్ ఓబీసీ వాళ్ళకి 3 years, ఎక్స్ సర్వీస్ వాళ్ళకి యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ 3 years ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఇవంతా చూసుకోండి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి అప్పర్ లిమిట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అని ఇచ్చాడు. నాట్ ఎర్లియర్ దెన్ అంటే దీనికంటే ఈ ఏజ్ కంటే బిఫోర్ పుట్టి ఉండద్దు అన్నమాట. అండ్ లోవర్ లిమిట్ డేట్ ఆఫ్ బర్త్ అంటే నాట్ లేటర్ దెన్ అంటే ఈ 1/7/2016 తర్వాత పుట్టి ఉండద్దు అన్నమాట ఆల్ క్యాండిడేట్స్. అండ్ క్యాస్ట్ వైజ్ ఇచ్చాడు చూడండి. SC/ST వాళ్ళైతేనేమో
ఇది దీనికంటే ముందు పుట్టి ఉండద్దు. 2/7/1991 కంటే ముందు పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్ కాదన్నమాట. ఓబీసీ వాళ్ళైతేనేమో 2/7/1993 కంటే ముందు పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్ కాదన్నమాట. యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతేనేమో 2/7/1996 కంటే ముందు పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్ కాదన్నమాట. సో దీన్ని మనం అబ్జర్వ్ చేయాలి అప్లికేషన్ చేసే కంటే బిఫోర్. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే 10th పాస్ అయి ఉండాలి. అండ్ ఇది వచ్చేసి దోస్ awaiting result of their final examination of the prescribed educational qualification should not apply. అంటే ఎవరైతే రిజల్ట్ కోసం చూస్తున్నారో 10th రిజల్ట్ కోసం చూస్తున్నారో వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ కాదన్నమాట. 10th కంప్లీట్ అయి ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అండ్ ఎగ్జామినేషన్ ఫీకి వచ్చేసినట్టయితే ఎస్సీ ఎస్టీ ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఫీమేల్ అండ్ మైనారిటీ వీళ్ళకి వచ్చేసి ఈబిఎస్ వీళ్ళకి వచ్చేసి 250 రూపీస్ అన్నమాట. అండ్ మిగతా వాళ్ళకు వచ్చి ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ కేటగిరీ మెన్షన్డ్ బిలో సీరియల్ నెంబర్ 2 అంటే మిగతా వాళ్ళకి కింద చెప్పిన వాళ్ళకి కాకుండా మిగతా వాళ్ళకైతే 500 ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా. అండ్ నోట్ చూడండి, ఓన్లీ క్యాండిడేట్స్ హూ అటెండ్ సిబిటి విల్ గెట్ ఏ రీఫండ్ ఆఫ్ దేర్ ఎగ్జామినేషన్ ఫీ యాజ్ మెన్షన్డ్ అబోవ్. అంటే ఎవరైతే సిబిటికి అటెండ్ అవుతారో వాళ్ళకు మాత్రము ఈ రీఫండ్ అనేది వస్తుంది. వేరే వాళ్ళకు మాత్రం రీఫండ్ అనేది సిబిటికి అటెండ్ అవ్వని వాళ్ళకు మాత్రం రీఫండ్ అనేది రా. అండ్ మోడ్స్ ఆఫ్ ఫీ పేమెంట్ చూసినట్టయితే మనం ఇది పేమెంట్ అనేది ఎలా చేసుకోవాలంటే ఆన్లైన్ పేమెంట్ అనేది చేసుకోవాలి త్రూ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అండ్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అండ్ యూపీఐ తోటి కూడా యాక్సెప్ట్ చేస్తుంది అన్నమాట మనకి. అండ్ సిబిటి వచ్చేసి 3 మోడ్స్లో ఉంటుందని చెప్పాను కదా. ఫస్ట్ వచ్చేసి సిబిటి అండ్ సెకండ్ వన్ వచ్చేసి పిఈటి అండ్ పిఎంటి అండ్ థర్డ్ వన్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో సిబిటిలో వచ్చేసి మనకు సిబిటి వచ్చేసి ప్యాటర్న్ అండ్ సిలబస్ ఆఫ్ సిబిటి టోటల్ వచ్చేసి 90 minutes టైం ఉంటుంది 120 క్వశ్చన్కి. అండ్ క్యాండిడేట్ షెల్ బి అవార్డెడ్ 1 mark ఫర్ ఈచ్ కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్కి మనకు 1 mark అనేది వస్తుంది. అండ్ నో మార్క్ షెల్ బి అవార్డెడ్ ఆర్ డిడక్టెడ్ ఫర్ క్వశ్చన్స్ నాట్ అటెంప్టెడ్. అంటే అటెంప్ట్ చేయని వాటికి మార్క్స్ అనేది రావు. అండ్ దో దేర్ షెల్ బి నెగటివ్ మార్కింగ్ 1/3 మార్క్స్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. 1/3 మార్క్స్ అనేటివి నెగటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. అండ్ ఇంకా చూసినట్టయితే నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ విల్ బి డన్ ఫర్ సిబిటీస్ హెల్డ్ ఇన్ మల్టిపుల్ షిఫ్ట్. అంటే షిఫ్ట్స్ వైగా నార్మలైజేషన్ అనేది చేస్తారు మనకు సిబిటీలో వచ్చిన మార్క్స్ని బట్టి, సిబిటీలో వచ్చిన టఫ్నెస్ని బట్టి మనకు నార్మలైజేషన్ అనేది చేస్తారు. మినిమం పాస్ పర్సంటేజ్ ఫర్ ఎలిజిబుల్ యూఆర్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ ఎన్సిఎల్ అండ్ ఎన్సిఎల్ ఎస్సీ అండ్ ఎస్టీ 30%. అండ్ ఇంకా చూసినట్టయితే సిలబస్ ఫర్ సిబిటి వచ్చేసి ఇది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి ఇక్కడ ఇచ్చాడు కదా. అండ్ అర్థమెటిక్లో 35 మార్క్స్ ఉంటాయి. అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో 35 మార్క్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్లో 50 మార్క్స్ ఉంటాయి. సిలబస్ వచ్చేసి మాత్రం ఇది అన్నమాట. అండ్ నెక్స్ట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లు చూసినట్టయితే సెకండ్ క్వాలిఫై అవ్వాల్సినవి అన్నమాట. చూసినట్టయితే కానిస్టేబుల్ మేల్స్కి వచ్చేసి 1600 కానిస్టేబుల్స్ మేల్స్కి వచ్చేసి 1600 మీటర్స్ రన్ ఉంటుంది. అండ్ మేల్స్కి 5 minutes 45 seconds టైంలో ఇది కంప్లీట్ చేయాలి. అండ్ లాంగ్ జంప్ వచ్చేసి 14 feet ఉంటుంది. అండ్ హై జంప్ వచ్చేసి 4 feet ఉంటుంది మేల్స్కి. అండ్ కానిస్టేబుల్ ఫీమేల్స్కి వచ్చేసి 800 రన్ ఉంటుంది, 800 మీటర్ రన్ ఉంటుంది. 3 minutes 40 secondsలో కంప్లీట్ చేయాలి. అండ్ లాంగ్ జంప్ వచ్చేసి 9 feet ఉంటుంది. అండ్ హై జంప్ వచ్చేసి 3 feet ఉంటుంది. ఇది కంప్లీట్ చేయాలి. ఇది అనేది క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే, దీంట్లో మెరిట్ అనేది తీయరు. అండ్ ద క్రిటేరియా ఫర్ పిఎంటి
ఆర్ యాజ్ అండర్ అంటే ఇది ఇది వచ్చేసి ఫిజికల్ మెజర్మెంట్ అన్నమాట. ఫిజికల్ మెజర్మెంట్స్ అనేవి ఎలా ఉండాలి అంటే కేటగిరీ వైజ్ చూసినట్టయితే యూఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ చూస్తే దీంట్లో హైట్ వచ్చేసి మేల్స్కి 165 ఉండాలి అండ్ ఫీమేల్స్కి వచ్చేసి 157 ఉండాలి సెంటీమీటర్స్ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చూసినట్టయితే హైట్స్ వచ్చేసి 160 సెంటీమీటర్స్ ఉండాలి మేల్స్కి అండ్ ఫీమేల్స్కి వచ్చేసి 152 సెంటీమీటర్స్ ఉండాలి. అండ్ మిగతా వాళ్ళకి వచ్చేసి స్పెషల్ కేటగిరీ ఉన్న వాళ్ళకైతే 163 మేల్స్కి అండ్ 155 ఫీమేల్స్కి ఉండాలి. అండ్ వచ్చేసి నెక్స్ట్ చెస్ట్ ఇన్ సెంటీమీటర్స్ ఓన్లీ ఫర్ మేల్, అంటే మేల్స్కి మాత్రమే చెస్ట్ అనేది అన్ఎక్స్పాండెడ్లో ఉన్నప్పుడు చూస్తారు అండ్ ఎక్స్పాండెడ్ అయినప్పుడు చూస్తారు. సో దీంట్లో వచ్చేసి యూఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకైతే అన్ఎక్స్పాండెడ్ వచ్చేసి 80 సెంటీమీటర్స్ 80 ఉండాలి సెంటీమీటర్స్ అండ్ ఎక్స్పాండెడ్ అయిన తర్వాత 85 సెంటీమీటర్స్ ఉండాలి. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చూసినట్టయితే 76.2 ఉండాలి అన్ఎక్స్పాండెడ్ అయినప్పుడు, ఎక్స్పాండెడ్ అయినప్పుడు వచ్చేసి 81.2 ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ వచ్చేసి దీని క్వాలిఫికేషన్ వచ్చేసి నేను ఫస్ట్లో చెప్పాను కదా 10th పాస్ అనేది అయి ఉండాలి అండ్ ఇది B1 మెడికల్ స్టాండర్డ్ ఉండాలి అండ్ లెవెల్ 3 పోస్ట్ అన్నమాట ఇది, ఓకేనా. అండ్ దీంట్లో పోస్ట్ డిస్ట్రిబ్యూషన్ చూసినట్టయితే దీంట్లో వచ్చేసి కానిస్టేబుల్లో మేల్స్కి మేల్స్కి అండ్ ఫీమేల్స్కి సపరేట్ ఇచ్చారు. మేల్స్కి వచ్చేసేమో యూఆర్లో 1450 ఉన్నాయి, ఎస్సీలో 536 ఉన్నాయి, ఎస్టీలో 268 ఉన్నాయి, ఓబీసీలో 966 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్లో 357 ఉన్నాయి. టోటల్ వచ్చేసి 3577 ఉన్నాయి. అండ్ ఫీమేల్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చేసి సపరేట్ కోటా ఉంది. ఇదండి ఇక్కడ ఇచ్చాడు నోట్లో చూడండి. యాజ్ పర్ గౌట్ ఆఫ్ India instruction, the reservation for ex-servicemen and female candidates shall be 10% and 15% of total vacancy separately. And ex-serviceman ki aithenemo 10% and SC ఫీమేల్స్కి అయితేనేమో 15% ఇచ్చాడు. ఇవి అనేది సపరేట్గా రిజర్వ్ చేశాడు అన్నమాట ఫీమేల్స్కి. ఫీమేల్స్లో చూసినట్టయితే యూఆర్లో 256 ఇచ్చాడు, ఎస్సీలో 95 ఇచ్చాడు, ఎస్టీలో 47 ఇచ్చాడు, ఓబీసీలో 170 ఇచ్చాడు, ఈడబ్ల్యూఎస్లో 63 ఇచ్చాడు. టోటల్ వచ్చేసి 631 ఇచ్చాడు. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ 10% ఆఫ్ టోటల్ వేకెన్సీ ఇచ్చినైతే 420 అనేది మనకి ఇక్కడ ఇచ్చాడు, కనిపిస్తుంది కదా. నేను ఇప్పటి వరకు చెప్పిన ఎలిజిబిలిటీస్ ఉన్నవారు మాత్రమే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్కి ఎలిజిబుల్ ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వచ్చేసి ఈ ఎలిజిబిలిటీస్ ఉన్నారా లేదా చెక్ చేసుకోండి. ఈ ఎలిజిబిలిటీస్ ఉంటే మాత్రమే మీరు ఎలిజిబుల్ అవుతారు అప్లై చేసుకోనికి. సో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ యొక్క అప్లికేషన్ ఎలా చేయాలి అనేది మనం నెక్స్ట్ వీడియో చేసేద్దాం. అండ్ ఆర్పిఎఫ్ ఎస్ఐకి కావాల్సిన ఎలిజిబిలిటీస్ ఏంటి అండ్ దాని అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలా చేయాలి అనేది కూడా సపరేట్ వీడియో చేసుకుందాము. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.